నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘనంగా సంతు సేవాలాల్ జయంతి వేడుకలు శాతవాహన యూనివర్సిటీలో నివాళులర్పించిన బీసీ ఉమేష్ కుమార్ మైత్రి స్పందనను కొనియాడుతూ ఫ్లెక్సీ ఏర్పాటు శివాజీనగర్లో డ్రైనేజీ పనులు పునఃప్రారంభం స్వదేశీ మేళాకు విశేష స్పందన దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలని కోరిన నిర్వాహకులు ఇక వార్తల వివరాలు సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలకు తెలంగాణ ప్రజలు మోసపోవద్దని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక పేదోడు తన కుటుంబం ఆదాయం కోసం టీ అమ్మాడని తప్పేంటని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మోదీ కులాన్ని వేసుకునే బట్టలను తినే తిండిపై రాహుల్ విమర్శించడం తగదన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని ఆరోపిస్తుందన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోడీ అమలు చేస్తున్నాడని గుర్తు చేశారు. తెలంగాణలో 5,700 కోట్లు రైల్వే అభివృద్ధి కొరకు కేటాయించారని చెప్పారు. చెర్లపల్లిలో కొత్త టెర్మినల్ను కట్టింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ను రీస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. మెదక్, సిద్దిపేట, కుమ్రవెల్లి రైల్వే స్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమేనని చెప్పారు. 12,70,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుందన్నారు. జహీరాబాద్లో ఇండస్ట్రియల్ క్యారిడార్ను తీర్చిదిద్దామన్నారు. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నామని, తెలంగాణ భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలని కావున ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో పాటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, చిన్నమైల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో ఒక సమావేశంలో నేను విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతూ ఉన్నాను, పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైనా విలపించారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నది. ముఖ్యమంత్రి భాషా పదజాలం పిల్లలు సైతం కూడా జుగుప్సకరంగా చూడలేకపోతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి టీవీలు మూసేస్తామని చెప్పి మీరు ఇవాళ నువ్వు విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్, క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి నువ్వు ఏదైతే భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి గరిపించారు, కర్రు కాల్చి వాత పెట్టినారు. కాబట్టి మీరు కూడా ఈ 2020 మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇదే రాజీవ్ గాంధీ హయాంలో స్వయంగా వారు ప్రధానమంత్రిగా చెప్పారు, ఢిల్లీ से मैं 100 रुपये गरीब के के लिए जब मैं भिजाता हूँ तो 15 रुपये गरीब के खाते में पहुँचता था, बाकी 85 रुपये दलाली खाता था. ये था आपका ज़माना. आज मोदी का शासन में जीरो टॉलरेंस అండ్ కరప్షన్. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి మీ మోసపూరితమైనటువంటి రేవంత్ రెడ్డి గారు మాటల తూటాలకు ప్రభావితం కారని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థులను గెలిపించి కళ్ళెం వేస్తారని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ శ్రేణులు పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల దిశ పేరిట మానకూరు నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా సంస్థలను స్థాపించిన నరేందర్ రెడ్డి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తమ సంస్థల్లో 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు. విద్యారంగ సమస్యలే కాకుండా పట్టభద్రుల సమస్యలను తెలిసిన నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో పట్టభద్రుల సమస్యలను తీర్చగలుగుతారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపైన ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అద్భుతంగా పాలన సాగిస్తున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. పట్టభద్రులు వాస్తవాలు గ్రహించి విజ్ఞతను ప్రదర్శించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి రెండింటి గొప్పతనాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నిరుద్యోగుల గంటగా ఉంది, ఉద్యోగులకు ఎంత చక్కగా పనులు చక్కచక్క చేస్తూ వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఎక్కడ ధర్నాలు రాస్తారోకాలు మాకు కావాలని చెప్పట్లేదు. 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు 24 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మరి వాళ్ళ ప్రమోషన్లు వచ్చినాయి. 24 years నిరీక్షణ మర్చిపోయిన 18th ట్రేడ్ టీచర్స్, అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 24 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రమోషన్ లేకపోతే మీరు ఆలోచించండి. అసలు మన ముఖ్యమంత్రి గారు అసలు ఎలాంటి మళ్ళీ అప్పీల్ లేకుండా మరి చక్కచక్క ఇలా చేస్తున్నారు. వెరీ ట్రాన్స్పరెంట్ గా గతంలో ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ సమావేశానికి మా నాయకులందరూ, మండలాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి సభ్యులందరూ కూడా రావడం జరిగి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి పట్టభద్రులు కూడా రావడం జరిగింది. నేను అందరికీ పట్టభద్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఒక్కసారి 55,000 నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా కల్పించినటువంటి వ్యక్తి. గత 18 సంవత్సరాలుగా టీచర్లకు ప్రమోషన్ రాలేదు. కాబట్టి నేను టీచర్ అభ్యర్థులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రమోషన్లు ఇచ్చింది. అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. 317 జీవో ప్రకారంగా స్పౌస్ ఫ్యాక్టర్ తీసుకొని మిమ్మల్ని పెట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. కాబట్టి దయచేసి పట్టభద్రులు అందరూ కూడా ఆలోచించి మరీ ఇన్ని ఉద్యోగాలు వచ్చేది ఉన్నది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంకా రిజల్ట్స్ వచ్చేది ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారికి మీరు తప్పకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రుడికి చేతులు జోడించి మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. ఏడాదిన్నరగా కాలనీ వాసులు డ్రైనేజీ నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇట్టి అంశంపై మైత్రి ఛానల్ దృష్టికి రావడంతో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో ఇట్టి సమస్యను కళ్లకు కట్టినట్లుగా మైత్రి ఛానల్లో ప్రసారం చేశారు. స్పందించిన అధికారులు పనులను ప్రారంభించారు. ఇక మైత్రి ఛానల్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం. కరీంనగర్లోని 24వ డివిజన్ శివాజీ నగర్లో ఏడాదిన్నరగా నూతన డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వి వదిలివేశారు. పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఏడాదిన్నరగా అటువైపు చూసిన నాథుడే లేడు. సమాచారం అందుకున్న మైత్రి ఛానల్ బృందం అక్కడికి చేరుకుంది. సమస్యను కళ్లకు కట్టినట్టుగా ప్రసారం చేసింది. స్పందించిన అధికారులు హుటాహుటిన పనులను ప్రారంభించారు. జనవరి 27న కథనం ప్రసారం చేయగా 29వ తేదీన మున్సిపల్ అధికారులు పనులను పునఃప్రారంభించారు. ఇందుకు కృతజ్ఞతలను తెలుపుతూ కాలనీ వాసులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఏడాదిన్నర పాటుగా డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాలనీ వాసులు తెలిపారు. మైత్రి ఛానల్ కథనానికి స్పందించి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండేదని తెలిపారు. మురికివాడలాగా మారిందని, కాలనీ వాసుల ఆరోగ్యం పాడవుతోందని వాపోయారు. ప్రసారం చేసిన తెల్లారే మాకు ఈ పనులు స్టార్ట్ అయినాయి. కాబట్టి మైత్రి ఛానల్ మాకు చాలా మేలు చేసింది. లేకపోతే సంవత్సరంన్నర అయింది, చాలా దోమలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా అప్పటికి ఇప్పుడు ఈ మైత్రి ఛానల్ కాబట్టి మాకు ఈ కమిషనర్ మేడం గారు జల్దీ పని స్టార్ట్ చేసి మా కుర్ర తిరుపతి అన్న కూడా వచ్చి చూస్తుండు. రోజు డివిజన్ కార్పొరేటర్ ఆయన కూడా వచ్చి చూస్తుండు. ఇప్పుడైతే దాదాపు పని పూర్తి అయ్యే లెవెల్ వస్తుందని ఆశిస్తున్నాను. మా వాడలా మురికి వాడ అయిపోయింది, దోమలతోటి వశపడతలేదు, పిల్లలందరూ బీమార్లు అవుతారు, నల్ల నీళ్ళు తాగబుద్ధి అయితే లేదు. సార్ మేము ఏం చేయాలి చెప్పు, సగం కట్టి సగం విడిచి పెడితే మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి చెప్పు. చిన్న చిన్న పిల్లగాళ్ళు బీమార్ అవుతారు, ఊకే మీరే చెప్పండి సార్. పూరే మొత్తం కట్టాలి, సగం కట్టి సగం విడిచి పెడితే ఎట్లా ఉండాలి చెప్పండి సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బతకలేము, ఊకే రోగాలు వస్తున్నాయి, మేము దవాఖాన పంటి తిరుగుతున్నాం. మీరే చెప్పండి సార్, సగం కట్టి సగం విడిచి పెడతారా? करते मीकु मेहरबानी आई माकू हमारे महल्ले में सब घर का टैक्स बन लेते थे, हम लगा म्यूनसिपालिटी टैक्स बनते थे, सब टैक्स बनते थे, हमारा कई कैसा करते हैं। कितना की साल से दीवार हम पूरे वैसे चाहे गिर जाने को आते हैं। नाला के पानी भी सीधा नहीं है, बता वीडियो डाल को है तो बताती हमारी गली कैसा कई करते हैं। ओटा भी डालते हैं क्या? ओटा भी नहीं है हमारे, कई कैसा करते हैं गली को थोड़ा रख के थोड़ा आधा रख के आधा बनाए तो कैसा रहता है। गलियाँ पूरा गलीज हो गए हमारे। 24 డివిజన్లో మోరీలు కూల్చిరు, సంవత్సరంన్నర దాదాపు. వాళ్ళు ఏదో సమస్య వచ్చింది, ఆగిపోయింది. కానీ ఎందరో ఆఫీసర్లు రావడం పోవడం జరిగింది. మా వీధి అబ్బాయిలు కూడా చాలా వరకు ఎమ్మెల్యే గారు మీటింగ్ ఎక్కడున్నా వెళ్ళిర్రు, మా సమస్య చెప్పిర్రు, కానీ సమస్య పరిష్కారం కాలేదు. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అటు సైడ్ అయితే ఇళ్ళల్లో కూడా వాటర్ వేయినాయి. అందరు చూసిన వాళ్ళే కానీ పట్టించుకొని చేసిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. సంవత్సరం నుంచి ఎందరో అక్కడ పడ్డ వాళ్ళు ఉన్నారు, పిల్లలు పెద్దలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము. ఇక్కడ చూసే వాళ్ళు కానీ చెప్పేవాళ్ళే కానీ చేసిన వారు మాత్రం ఎవరు లేరు. చివరికి ఇంకా మా వీధి నుండి తుమ్నారాయణ మామయ్య గారు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం వల్ల మాకు న్యాయం జరిగింది, 100% న్యాయం జరిగింది. అప్పుడు కమిషనర్ని కూడా స్పందించి, ఈ మోరీలు కట్టేటోళ్ళు, రోడ్లు కట్టేటోళ్ళు కూడా స్పందించి ఆఫీసర్లు అప్పుడు పని జరుగుతుంది. ఇది ఇప్పుడు కూడా ఆటంకం లేకుండా జరగాలి, మరియు మళ్ళీ రోడ్లు కూడా సక్రమంగా తొందరగా వేయాలని కోరుకుంటున్నాను. అక్షర చిట్ ఫండ్ బాధితులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. చిట్ ఫండ్ పేరిట యజమానులు చేసిన తప్పిదాలు బాధితులకు శాపంగా మారాయి. అక్షర చిట్ ఫండ్ యాజమాన్యం కరీంనగర్ శివారు ప్రాంతాల్లో వెంచర్లను కొనుగోలు చేసి విక్రయించారు. వినియోగదారులు భారీ సంఖ్యలో వీటిని కొనుగోలు చేశారు. ఇట్టి స్థలాలను ప్రభుత్వానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో బాధితులు లబోదిబమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల వెదిర గ్రామంలోనూ అక్షర చిట్ ఫండ్ యాజమాన్యం 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. చిట్ ఫండ్ వినియోగదారుల నుండి భారీగా డిపాజిట్లు సేకరించి ఇట్టి స్థలాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతంలోని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అక్షర చిట్ ఫండ్ మోసాలపై డీజీపీకి లేఖ రాశారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ఇదిలా ఉండగా వెలిచాలలోని మరో సైట్లో భూమి యజమాని కోర్టును ఆశ్రయించానంటూ బోర్డు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. తనకు అక్షర చిట్ ఫండ్ యాజమాన్యం భూమి కొనుగోలు చేసి డబ్బులు పూర్తిగా చెల్లించలేదని ఆరోపించారు. సర్వే నెంబర్ 131, 133/A2C, 135, 440/A2C స్థలాలు కోర్టు పరిధిలో ఉన్నాయంటూ సూచిక ఏర్పాటు చేశారు. డీటీసీ అప్రూవల్ ఉన్న స్థలాలు కావడంతో
183 గజాలు కొనుగోలు చేశానని బాధితుడు తెలిపారు. గజానికి 5,000 చొప్పున కొన్నానని అన్నారు. అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు పేరిట ఉన్న స్థలాలను రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. అయితే బాధితులు భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేద్దామనుకొని స్థలాలను కొనుగోలు చేశామని చెప్పారు. తీరా ప్రభుత్వం ఇట్టి స్థలాలను అటాచ్ చేయడంతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అంటే వేరే వాళ్ళు చేశారు. ఇప్పుడు అక్షర చిట్ ఫండ్లు అనేది వెనకసిరి తీసుకున్నారు. అంతకుముందు వేరే వెంచర్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు డీటీసీ అప్రూవల్ తీసుకున్నా అని చెప్పి మాకు చూపించారు. వీళ్ళు కూడా వాళ్ళు కొనుక్కొని శాతవాహన స్మార్ట్ సిటీ పేరుతోటి ఇక్కడ అమ్మకాలు చేశారు. దానిలో నేను కూడా కొనుక్కున్నా 183 గజాలు. గజానికి 5,500 చొప్పున పెట్టేసి కొనుగోలు చేసుకున్నాం. ఇది అంతా డెవలప్ చేస్తాం, ఈ రోడ్లు వేస్తాం, ఇవన్నీ వేస్తామని అన్నీ కట్టిరు, చుట్టూ కాంపౌండ్ పెట్టిరు, నీళ్ళ ట్యాంక్ కట్టిరు. మేము కూడా ఇలా కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కొనుగోలు చేసిన. మరి ఇప్పుడు మేము ఈ విధంగా నిన్న నుంచి పేపర్లో టీవీలలో చూస్తున్నాం. మరి మా పరిస్థితి కూడా అర్థం చేసుకుని మేము పెట్టుబడి పెట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేసిరు మాకు. కాబట్టి ప్రభుత్వం మామూలుగా కూడా ఆలోచించుకోవాలి. మరి ఇలా కొనుగోలు చేసిన ప్లాట్లను మరి మాకు కూడా చెందే విధంగా మాకు చెందే విధంగా గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. శ్రీనివాసరావు అంటే ఇంకోళ్ళకి జీపే చేసినట్టు, ఆయన పేరు తెలియదు. ఇక రిజిస్ట్రేషన్ పేపర్లో ఉన్నాయి. అందరికి ఒక్కసారి చేసిరు అక్కడ గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. కాకపోతే మేము 183 గజాలకు మొత్తం కట్టేసినాం. మొత్తం కట్టేసిన తర్వాతనే 5,500 గజం నేను 180 గజాలు తీసుకున్నా. దానికి సంబంధించిన అమౌంట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా పే చేసినాం. చేసినాకనే రిజిస్ట్రేషన్ చేసినాం. మాకు మేము చేసుకున్న కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఇది ఒక బిట్టు 10 ఎకరాలు. ఇంకా వేరే వెదిరా శివార్లో ఉంది, అది కూడా. ఇప్పుడు దీన్ని అయితే 10 ఎకరాలల్లో 114 మంది పెట్టిరు. ఇలా 114 మంది తీసుకున్న దానికి సంబంధించింది మరి ఇప్పుడు నిర్ణయాలు మరి మేము కూడా అందరూ అనుకున్న తర్వాత మరి ఏ విధంగా ముందుకు పోదాం, మరి దీని గురించి మేము కూడా పెట్టుబడులు పెట్టినాం. వాళ్ళకి వట్టిగా ఏమి వేయాలి మాకు. కాబట్టి మరి మా కూడా ఆలోచించాలి, మేము పెట్టుబడి పెట్టిన వాళ్ళది, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళది. కాబట్టి మా కార్యాచరణ అనేది మేము అందరం ఇలా అనుకొని, ఇలా పెట్టుకున్న వాళ్ళం అందరం అనుకొని కార్యాచరణ అనేది చేసుకుంటాం. శాతవాహన యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ఎస్సీ ఎస్టీ బంజారా విద్యార్థులతో కలిసి శ్రీ సంతు సేవాలాల్ 286వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆడిటోరియంలో కళాశాల ప్రిన్సిపాల్ సూర్యపల్లి సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. సేవాలాల్ గిరిజనుడు అయినప్పటికీ ఎంతో జ్ఞానాన్ని పెంచుకొని జాతి ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచారని వీసీ ఉమేష్ కుమార్ కొనియాడారు. జంతు బలులు చేయవద్దని, శాకాహారులుగా ఉండాలని సూచించారని తెలిపారు. బాధ్యతాయుతమైన జీవనం కొరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించాడని, గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్తో పాటు శాతవాహన రిజిస్ట్రార్ రవికుమార్, రంగప్రసాద్, ఓఎస్డీ హరికాంత్, అధ్యాపకులు, కళాశాల విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చనే ఆలోచనతో స్వదేశీ జాగరణ మంచ్ను కరీంనగర్లో ఏర్పాటు చేశారు. దేశీయ వస్తువుల బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రతి ఏటా స్వదేశీ మేళాలు ఏర్పాటు చేస్తుంటారు. కరోనా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కారణంగా మేళాల ఏర్పాటు కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం కరీంనగర్ వాసుల సౌకర్యార్థం మరోసారి స్వదేశీ మేళాను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ మేళాను ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా స్వదేశీ మేళా విజయవంతంగా కొనసాగుతుంది. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆయా పాఠశాలల సమక్షంలో సైన్స్ ఫేర్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. భరతమాత యొక్క సైకత శిల్పం చూపర్లను ఆకట్టుకుంటోంది. కళాఖండాలతో రూపొందించిన సెల్ఫీ పాయింట్, గ్రామీణ వాతావరణం తలపించేలా ఏర్పాటు చేసిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నూతన పార్లమెంటు భవన నమూనా, అయోధ్య రామమందిరం లాంటివి ఏర్పాటు చేశారు. దేశీయంగా రూపొందించిన వస్తువులపై దాదాపు 200 స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
నిత్యం వాడే మూలికలు, హోమ్ ఫుడ్స్, మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, మహిళల దుస్తులు, ఆభరణాలు, తినుబండారాల స్టాల్స్ ను రూపొందించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కుటుంబీకులతో వచ్చి ప్రదర్శనలను తిలకించేలా ఏర్పాటు చేశారు. రేకుర్తి నుంచి వచ్చామని, మేళా ద్వారా వస్తువులపైన అవగాహన కలిగిందని సందర్శకురాలు జ్యోతి అన్నారు. సహజంగా పండించిన పండ్లు, కూరగాయలు లభించాయన్నారు. పూర్వీకులు తయారు చేసే తినుబండారాలు తెలియకుండా పోయాయని, అవి ఇక్కడ చూశామని చెప్పారు. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం వేములవాడ ప్రాచీన క్షేత్రం. ఇది చాలా పురాతనమైనది. చాలా ఇది చూడవలసిన ప్రదేశం. దక్షిణ కాశీలో చాలా ఫేమస్. మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా రాజరాజేశ్వర స్వామి చాలా మన స్వదేశీ మేళకు మేము చూడడానికి మన తెలంగాణలోనే బాగా ఫేమస్. ఇలాంటి క్షేత్రం మరి ఎక్కడ కూడా లేదు. మాకు ఇది స్వదేశీ మేళ గురించి చాలా తెలియని విషయాలు కూడా మాకు చాలా తెలుస్తున్నాయి అండి. ఇందులో చేసిన ప్రతి ఒక్క ఐటెం చూస్తే అంటే న్యాచురల్గా చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి కెమికల్ కానీ దాంట్లో అంటే మన ఫ్రూట్స్కి సంబంధించినవి కానీ వెజిటేబుల్స్కి సంబంధించి కానీ చాలా రకాలుగా మొత్తం కెమికలే యాడ్ అవుతున్నాయి. ఇందులో వచ్చేసి స్వదేశీ మేళకు ఏమవుతున్నాయంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు తెలియని విషయాలు కూడా స్వదేశీ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి మనకు విషయాలు అన్నీ తెలుస్తున్నాయి. మళ్ళీ సో వచ్చేసి ఇది ఏంటంటే న్యాచురల్గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి. దీంట్లో ఏంటంటే మన హెల్త్ పరంగా కానీ మన ఆరోగ్యపరంగా కానీ ప్రతి ఒక్క ఐటెం మనం తీసుకున్న ఇందులో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది వాడటం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ముందు చాలా వాటిలో నేను చెప్పిన్నాను, మళ్ళీ చెప్తున్నాను. కెమికల్ సోప్స్ అండ్ కెమికల్ షాంపూస్ మానేసి న్యాచురల్స్ వాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం కుంకుడికాయ వాడటం మానేసిన తర్వాత మనకు ఎక్కువ శాతం కళ్ళజోళ్ళు, చెవిటి మిషన్లు వస్తున్నాయి. మన హెయిర్, బోల్డ్ హెడ్, వైట్ హెయిర్, డాండ్రఫ్, ఇచ్చింగ్ ఎన్నో కారణాలకు గురి అవుతున్నాము. ఇంకొకటి మనం వాడే కెమికల్ సోప్ వల్ల మనకున్న స్కిన్ సేఫ్టీ లేయర్ వెళ్ళిపోయి మనం సోరియాసిస్, స్కిన్ డిసీజ్ దానికి కూడా మనం బాధితులు అవుతున్నాం. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మన పాతకాల పద్ధతులను గుర్తు చేసుకుంటూ మనం శుభ్రంగా నువ్వుల నూనె వేడి చేసి పెట్టుకొని సున్నిపిండి స్నానాలతో న్యాచురల్ సోప్ తోటి చక్కగా గోరింటాకు, పసుపు, కుంకాలతోటి మళ్ళీ వెనకకెళ్ళిన ప్రపంచాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చి చూపించాలని మీ అందరినీ కోరుకుంటూ మీరు అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ మేళా అనేటువంటి చాలా చక్కటి కార్యక్రమము. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించుతూ భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధిని కూడా పెంచడం చాలా అద్భుతము. ఇది అందరి చేత ప్రోత్సహించాలి, అందరూ కూడా స్వదేశీ వస్తువులనే వాడాలి అనేటువంటి మంచి కాన్సెప్ట్ ఈ స్వదేశీ మేళా అనేటువంటిది నేర్పుతుంది. ఈ కార్యక్రమము చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఎక్కడెక్కడి నుంచో తమ ఇళ్లలో తయారు చేసినట్టు ఉత్పత్తులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మి పరిచయం చేస్తూ ఇవి ఖచ్చితంగా వాడాలి, సమాజానికి, దేశానికి మరియు మనకు కూడా వ్యక్తిగతంగా చక్కటి ఆరోగ్యమును ఇవి తెలియజేస్తున్నాయనేటువంటిది ఈ స్వదేశీ మేళా తెలియజేస్తుంది. ఇది కేవలము ఇప్పటి వరకే పరిమితం కాకుండా రాబో సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా దీనిని నిర్వహించవలసిన అవసరం ఉంది. చక్కటి సందేశాన్ని సమాజానికి కూడా ఇవ్వాలి. నా పేరు గౌరిగారి గంగాధర్ రెడ్డి, శ్రీ సరస్వతి విద్యాపీఠం భాగ్యనగర్ నుంచి. మేము ఈ స్వదేశీ మేళాలో సాహిత్యమునకు సంబంధించినటువంటి పుస్తకాలు, భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మము ఇవి కూడా చదువుకోవాలనేటువంటి ఉత్సాహాన్ని కలుగజేస్తూ అధ్యయనాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ స్టాల్ను మేము పెట్టడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించామని తెలంగాణ యాదవ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకటించింది. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన విద్యావేత్త అని కొనియాడారు. గత 30 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు వర్గాలకు చెందిన పిల్లలకు తనదైన శైలిలో విద్యను అందించారని గుర్తు చేశారు. ప్రజా సంఘాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో తన వంతు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మేకల చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి అనిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యానం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పిల్లి కృష్ణ, జంగం కుమరయ్య, యాదవ సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మన ఆల్ఫోర్స్ నందన్ రెడ్డి విద్యావేత్త అయిన ఆల్ఫోర్స్ నందన్ రెడ్డి ఎమ్మెల్సీగా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. దానికి మా యాదవ రిజర్వేషన్ పోరాట సమితిన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. గత 30 సంవత్సరాల్లో ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు
తనదైన శైలిలో బడుగు బలహీన విద్యార్థులకు తనదైన శైలిలో విద్యను అందిస్తున్నారు. అదేవిధంగా గత కొద్ది సంవత్సరాలకు వెళ్ళి ప్రజా సంఘాలు చాలా వివిధ విషయాలలో సమస్యలలో పోరాటం చేస్తున్నాయి. దానికి తన వంతు ఆర్థిక సాయం చేస్తూ ప్రజా సంఘాల ఎదుగుదలకు కూడా ఆయన చాలా తోడ్పడినారు. అదేవిధంగా ఆయన మొదటగా చిన్న ప్రైమరీ ఆల్ ఫోర్స్ అనే విద్యా సంస్థను పెట్టి ఈరోజు ఉత్తర తెలంగాణలోనే విద్యారంగంలో ఒక విద్యావేత్తగా ఒక విద్యా సహాయంగా నిరుపేద విద్యార్థులకు చాలా సహాయాన్ని అందించారు. కాబట్టి మా యాదవ్లో ఉన్న అందరూ కూడా అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు చేసి అతన్ని గెలిపించవలసిన అవసరం ఉందని మా యాదవ్ రిజర్వేషన్ సమితిన మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ భవన్లో ఊట్కూరి నరేందర్ అన్న గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు యాదవ రిజర్వేషన్ పోరాట సమితి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించినటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ అన్న గారికి ఈ యాదవ రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందంటే అంతర్జాతీయలో ఉన్నటువంటి అంతర్జాతీయ విద్యా వ్యవస్థను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన మైనార్టీ వర్గాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు తనదైన శైలిలో మరి అతి తక్కువ ఫీజులతోని ఈరోజు విద్యా వ్యవస్థను బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు మరి అందిస్తున్నటువంటి వ్యక్తి మన ఆల్ ఫోర్స్ నరేందర్ అన్న. ఇలాంటి ఆల్ ఫోర్స్ నరేందర్ అన్న గారికి ఈ యాదవ సంఘము మరి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ మరి నరేందర్ అన్న గారికి మద్దతు ఇచ్చినట్లయితే మరి ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు మరి ఉమ్మడి మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు అనేక రకాలుగా మరి ఆయన కృషి చేస్తారని నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు యాదవ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర జవాన్లను స్మరించుకుంటూ కరీంనగర్లో ఘన నివాళులు అర్పించారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద అమరవీరుల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు. పుల్వామా ఆత్మాహుతి దాడి భారతదేశ చరిత్రలో చీకటి రోజని బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ అన్నారు. ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారత సైనికులు వీరమరణం పొందారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 14 వాలంటీర్స్ డేను బ్లాక్ డేగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జిల్లా సహాయ సంయోజక రాజేందర్, విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షుడు ఇనుగుర్తి రమేష్, బజరంగ్ దళ్ నగర కో కన్వీనర్ రంజిత్ కుమార్, తోట రాజేందర్, అడ్డగట్ల శ్రీనివాస్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరి 14న శత్రు దేశం పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడిలో మన వీర జవాన్లు 40 మంది వీరమరణం పొందినారు. వారిని స్మరిస్తూ ఈరోజు వారికి కోతులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ ఫిబ్రవరి 14 అనగానే ఈ భారతదేశంలో యువతపై ఉగ్రవాద సంస్థలు మల్టీనేషనల్ కంపెనీలు వ్యాలంటైన్స్ డే పేరుతోటి ధనార్జనే లక్ష్యంగా ఈ యొక్క కిస్సింగ్ డే హగ్గింగ్ డే పేరుతోటి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఈ రోజును ప్రచారం చేస్తూ మన భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థను దాంతోపాటు యువత యొక్క భవిష్యత్తును అంధకారం చేసి తిరిగి దేశాన్ని పరిపాలించి బానిసత్వంలోకి నెట్టి తిరిగి ఉగ్రవాద సంస్థల యొక్క పనిని కొనసాగిస్తున్నాయి. కాబట్టి బజరంగ్ దళ్ ఈ యొక్క వ్యాలంటైన్స్ డే పేరుతోటి ఎవరైతే వికృత శిక్షలకు పాల్పడతారో వారిని అడ్డుకొని ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్లను స్మరించుకునే విధంగా ఈ రోజును బజరంగ్ దళ్ వీర జవాన్ల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశం మన లోని యువత దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు చేసిరో వారిని స్మరించకుండా ఈ దేశానికి సంబంధం లేనటువంటి వ్యాలంటైన్ డే పేరుతోటి ఉత్సవాలు నిర్వహిస్తే వారి యొక్క అడ్డుకట్టలకు బజరంగ్ దళ్ అడ్డుకుంటుందని ఈ యొక్క సందర్భంగా వారిని హెచ్చరిస్తుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవ ఆహ్వాన పత్రులను గోశాల వ్యవస్థాపక చైర్మన్, ప్రముఖ వేద పండితులు శ్రీ పురాణ మహేశ్వర శర్మ, శ్రీ గిరిజా మృత్యుంజయ ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డితో కలిసి ఆహ్వాన పత్రులను ఆవిష్కరించారు. ఈ నెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయంలో ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 28న శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవుల కళ్యాణ మహోత్సవం ఉంటుందని చెప్పారు. భక్తులు జిల్లా, మండలాలు, గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, సహాయ కార్యదర్శి బట్టు కరుణాకర్, ఆలయ అర్చకులు పురుషోత్తం మిశ్రా, ఒంటెల రవీందర్ రెడ్డి, పోలు కిషన్, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాదేవ ఎల్ఎండి కాలనీ మృత్యుంజయ దేవాలయం
తిమ్మాపూర్ మండలంలో గత 14 సంవత్సరాల నుండి శివరాత్రి మహోత్సవాలు వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరము 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేయడానికి మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా తీర్మానం చేస్తున్నారు. 26 ఫిబ్రవరి నాడు అత్యంత వైభవంగా పొద్దున 4 గంటల నుండి శివరాత్రిని పురస్కరించుకొని అభిషేకాది కార్యక్రమాలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. సాయంత్రం ప్రదోష పూజ, ఆ తర్వాత రాత్రిపూట ఋషి పూజ, జాగరం, తర్వాత భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. అదైన తర్వాత 28వ తారీఖు నాడు అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్నటువంటి విశాలమైనటువంటి కళ్యాణ మండపంలో చాలా అద్భుతంగా వైభవంగా గిరిజా మృత్యుంజయ కళ్యాణ మహోత్సవం జరగనున్నది. ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు పాల్గొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా సూచన. కరీంనగర్లోని ఫిలిం భవన్లో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఫస్ట్ యానివర్సరీ డే ఘనంగా నిర్వహించారు. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మానవ హక్కులు, డ్రగ్స్, రోడ్ సేఫ్టీలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంటీ నార్కోటిక్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ మొహమ్మద్ అబ్దుల్ సుహేల్, నాజియా, గోపాల్ రెడ్డి, చైర్మన్ షేక్ చాంద్ పాషా, సయ్యద్ ఖాజా, గౌస్ మొహియుద్దీన్, జిల్లా అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి, అహ్మద్, రిటైర్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ షేర్ అలీ, మొహమ్మద్ అఖిల్ ఫిరోజ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, డివిజన్ సభ్యులు, సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ తెలుగు వచ్చాకుండా నా పేరు కృష్ణమూర్తి. నా ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేస్తున్నా. నా ప్రజెంట్ కరీంనగర్. మనకి ఏంటంటే ఈ కరీంనగర్ నార్కోటిక్స్ బ్యూరో వచ్చేసి దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ మొత్తం జిల్లాకు పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మా యొక్క పని ఏంటంటే వీళ్ళు పెట్టిన కార్యక్రమంలో డ్రగ్ అవేర్నెస్ గురించి కింద రాసిరు వాళ్ళు. మేమే అసలు వాళ్ళకు అడిగినాం, ఏదో మంచి ప్రోగ్రాం పెడుతున్నట్టున్నారు, ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది, వాళ్ళకి అవేర్ చేద్దాం, మేము వస్తాం ఖచ్చితంగా అని చెప్పి మేమే వాళ్ళకి పర్మిట్ అడిగి రావడం జరిగింది. ఎందుకంటే అసలు నా ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే సమాజంలో ఎక్కడ చూసినా సరే, ప్రతి పల్లెటూరులో, ప్రతి టౌన్లో ఎక్కడ చూసినా సరే గాంజా అనేది విపరీతంగా పల్లెల్లోకి వచ్చేసింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశానికి సేవ చేయాల్సింది పోయి ఈ గాంజాకు అడిక్ట్ అయి బానిసలైపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం నిర్వీర్యం చేసుకుంటారు. తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్లస్ పబ్లిక్ని మనం ఒక వెహికల్ చాలా చేసే ముందు ఆపి పైన వేయడమే కాదు, కొంచెం అవేర్నెస్ చేస్తే కూడా సాటిస్ఫాక్షన్. అనే ఒక నార్మల్ పర్సన్ ఉన్నాడు, అతనికి వెహికల్ పర్చేజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఒకటేసారి ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే మన ఫలితం ఉంటుందా? ఒకదానికి కంపల్సరీ లింకప్ ఉంటుంది కదా. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలా, బండి ఫిట్నెస్ ఉండాలా, పొల్యూషన్ కూడా చూస్తూ ఉంటాం. ఏ ఛార్జిటేషన్ ఇవన్నీ లేకపోయినా ఏదో ఒక మైనస్ కింద ఉంటుంది కదా. అలాంటప్పుడు మేము వాళ్ళకు కొంత ఎడ్యుకేషన్ చేస్తే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి సాగునీరు అందించే D8 ఉపకాలువ మరమ్మత్తు పనులకు నోచుకుంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ దుడ్డు రేణుకా మల్లేశం పనులను ప్రారంభించారు. కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి కాల్వ ఎత్తుపల్లాలను సరిచేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతుల సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోగా ఆయన తక్షణమే స్పందించి పనులు చేపట్టాలని మాజీ సర్పంచ్ దుడ్డు రేణుకా మల్లేశంకు సూచించడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. కాలువ మరమ్మత్తు పనులు చేపట్టడానికి సహకరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ దొడ్డు రేణుకా మల్లేశంలకు గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
సహకార సంఘ అధ్యక్షుల పదవీ కాలం 6 నెలల పాటు పొడిగించడం పట్ల జిల్లా సహకార సంఘాల ఫోరం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంకులో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘ పాలక వర్గాల పదవీ కాలం పెంచడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు సహకార సంఘాల ముందుకు సాగుతాయన్నారు. ఈ సమావేశంలో కేడీసీసీ డైరెక్టర్ బుచ్చిడి మోహన్ రెడ్డి, వివిధ గ్రామాల సహకార సంఘాల అధ్యక్షులు ఏ రాధాకిషన్ రావు, వి దుర్గారెడ్డి, కె శ్రీకాంత్ రెడ్డి, గోవిందరెడ్డి, జె వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. నిన్నటి రోజు వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలం ముగించిన సందర్భంలో ప్రభుత్వం ఈ సహకార సంఘ అధ్యక్షుల పదవీకాలాన్ని 6 మాసాలు పొడిగించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా మంత్రులైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, దుద్దిల శ్రీధరబాబు గారికి, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి, మా సహకార సంఘాల అధ్యక్షుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంఘాలలో పనిచేసే చైర్మన్ అందరం కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఏది సూచించినా కానీ తూచా తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నాము. అలాగే సహకార సంఘాలు ఇక ముందు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తాయని చెప్పి తెలియజేస్తూ కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సహకార సంఘ అధ్యక్షుల పదవీ కాలం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు సహకార శాఖ అమాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి గారికి మరియు దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ సాంకేతిక పారిశ్రామిక శాఖ మంత్రి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పౌర సరఫరా శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వీరందరి మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యుల సహాయ సహకారాలతోని సహకార సంఘ అధ్యక్షుల పదవీ కాలం పార్టీలకు అతీతంగా 6 నెలలు పొడిగించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మరి ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శాసనసభ్యులకు అందరికీ కూడా మా సహకార సంఘ అధ్యక్షుల తరఫున ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక ముందు కూడా రైతుల సేవలో కొనసాగించుకుంటూ ప్రభుత్వ ఆదేశాలను అమలుపరుచుకుంటూ రైతుల ముంగిట్లను సేవలు అందించేందుకు సహకార సంఘ అధ్యక్షులు అందరూ కూడా సహకరిస్తారు. దీనికి పార్టీలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రైతుల పట్ల ఉన్న ప్రేమతోని ఇవాళ పదవీ కాలం పొడిగించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బులెటిన్ విశేషాలు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.